నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్ల గ్రామంలోని పెదవాగు ప్రాజెక్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కట్ట తెగిపడడంతో శిథిలమైన సంగతి తెలిసిందే. పెదవాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడం వలన ప్రాజెక్టు గేట్లు తెరుచుకోకపోవడంతో ప్రాజెక్టు కట్ట తెగి ఆయకట్ట పొలాలను సమీపంలోని గ్రామాలను వరద ముంచెత్తిన ఘటనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు పెదవాగు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. పూర్తిగా దెబ్బతిన్న ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించిన అనంతరం నీటి మునిగిన పొలాలను, పాక్షికంగా దెబ్బతిన్న నివాసాలను మంత్రి పరిశీలించారు. తన వెంట వచ్చిన అన్ని శాఖల అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. సరిపోవు ఎందుకంటే 5-6 అడుగులు మందం ఉంటే ఇసుక అమ్ముకుంటే మంచిదామంట. మీరు పర్మిషన్ ఇచ్చి నీకు పక్క ఇమ్మీడియట్ గా ఏం చేయాలో కలెక్టర్ గారు చెప్తున్నారు. నేను కూడా అన్ని చూసి మాట్లాడిన తర్వాత ఎట్లా చేయాలో చెప్తాను. ఎలక్ట్రికల్ శాఖ మోటార్ దగ్గర ఇంట్లోనూ only officers. Please. Revenue department will take, then R&D department has to come, Sivaru agriculture department and horticulture department. So the sequence లో మనం చేయడం జరిగింది. మనకు ఆ రోజు సుమారు 4 గంటల ప్రాంతంలో పనిచేసే వయసు 25 మెంబర్స్ వేరే సైట్స్ చూసుకొని నేను వయసు ఆఫీస్కి వచ్చే వరకు ఈగా ఫోన్ చేసి ఒక హెవీ ఫ్లడ్ వచ్చింది సార్ 60,000 వచ్చేసి వస్తుంది. కాదు మీరు అంత వర్షం పడుతున్నప్పుడు మీరు ఎవ్రీ మార్నింగ్ అన్నా వచ్చా, నైట్ అన్నా వచ్చి ముందు రోజు 17 గేట్లు 3 ఆపరేట్ అవుతుంది సార్ గుమ్మడివల్లి కొత్తూరు అనంతారం గారు సార్. అనంతరం ఏమైంది? అనంతారం గారు అనేక రూపాయలు చెందుతుంది మీకే తెలుసు మామూలు కాకుండా మళ్ళీ వస్తే మళ్ళీ మార్చకుండా కొద్దిగా నడుస్తారంటే నడుస్తారు. కాదు చంద్రబాబు రేషన్ వస్తుంది. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ రోహిత్ గారికి, BYDDA రాహుల్ గారికి, ప్రియమైనటువంటి పత్రికా విలేకరులకి, పెదవాకు సంబంధించినటువంటి ఘటన బాధాకరం. చాలా ఆస్తి నష్టంతో పాటు గ్రామాల్లో చాలా మంది పేదలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఎస్పీ గారు తీసుకున్నటువంటి చొరవ మూలాన మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 4 గంటలకి అప్పటికే ఎస్పీ గారు మన ప్రభుత్వం పంపించే హెలికాప్టర్ ఆలస్యం అవుద్ది, ఇక్కడ నుంచి 2 గంటలు 2.5 గంటలు పట్టుతుంది హైదరాబాద్ నుంచి, వెంటనే ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదించి మీరు అక్కడి నుంచి తెప్పించుకోండి అని చెప్పాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రయత్నంతో 5 గంటలకు వచ్చి కూడా సుమారు 25 నుంచి ఎంతమంది 31 మందిని రక్షించినటువంటి ఘనత మన ఎస్పీ గారికి దక్కుతుంది. కాబట్టి టైంకి వస్తే అధికారులు కష్టాల్లో ఉన్న ప్రజలు ఏ రకంగా రక్షించగలుగుతామో
రోహిత్ గారు నిరూపించి పెట్టారు మనకి. హెలికాప్టర్ ఆపరేషన్ చేయలేకపోయేది, వాళ్ళు ఏమైపోయేవాళ్ళో మీకు తెలుసు. కాబట్టి మేము ఎప్పుడైతే ఫోన్ చేయకముందు ఆయన బయలుదేరి కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి ఆన్లైన్లోనే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఆ ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకొని ఇంత విపత్తులో కూడా ఒక ప్రాణహాని జరగకుండా చూసినందుకు ప్రభుత్వం తరఫున రోహిత్ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కష్టాల్లో ఉన్నారు, అధిక వర్షాలతో ఇబ్బందులు ఉన్నారు. ముఖ్యంగా రైతులు వేసుకున్నటువంటి నాటు కొట్టుకుపోయింది, పొలాలన్నీ ఇసుక మేటలు వేసినాయి, గడ్లు పడ్డాయి. పులరారు చెప్పినట్టుగా నిమ్మ తోటలు, మామూలు హార్టికల్చర్ కూడా నష్టం జరిగింది. గుమ్మడి లాంటి కోళ్ళకి పాపం చేపలు కూడా లేకుండా మొత్తం పంపించేశారు. అంటే అందరి జీవితాలు కూడా కొంచెం అయోమయంలో ఉంటాయి. చేపలు పట్టుకున్నోడిది పోయింది, పని చేసుకున్నవాడిది పోయింది, పంట వేసుకున్నవాడిది పోయింది. గ్రామాలలో పాప బాబు కరెంట్ షాక్ కొట్టి ఆయన గారు బాబు చనిపోయాడు, చిన్న పిల్ల. ఎవరైనా సరే ఆయన ఎట్లా ఆదుకోవాలో మీరు ఆలోచించి చెప్పండి. సీఎం గారికి చెప్పి రిలీఫ్ ఎంతో కొంత ఆ కుటుంబానికి ఏర్పాటు చేద్దాము. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ 89లో కూడా నేనున్నప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా దిగిపోతే కూడా మనోళ్ళందరికీ మళ్ళీ ఆ ప్రాజెక్టును రివైవ్ చేసి మళ్ళీ కాలువలు బాగు చేపించి, నేను మంత్రి అయ్యే రోజు ఈ ప్రాజెక్టు కింద కేవలం 2000 ఎకరాలే సేద్యం అయ్యేది. మీ దయ వల్ల నేను మంత్రి అయిన తర్వాత మొత్తం ఏరేపాడు కుక్కునూరు దాకా కాలువలు తవ్వి 16,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం. దురదృష్టవశాత్తు మళ్ళీ నేను లేనప్పుడు 89లో దిగిపోయింది. ఈ మధ్యలో రాష్ట్రం విడిపోవటం వలన ఈ ప్రాజెక్టు ఉమ్మడి ప్రాజెక్ట్ అయింది. ఇది గోదావరి రివర్ బోర్డు కంట్రోల్లో ఉంటుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి. ఆంధ్ర ప్రభుత్వం 80% ఇవ్వాలి, మనం 20% ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 2 ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా లేదని తెలుస్తుంది. వీళ్ళు అడిగినటువంటి పైసలు ప్రభుత్వాలు ఇవ్వకపోవటం, మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోవటం, అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి రైతులు చాలా మంది చెప్తున్నారు. సరే, కలెక్టర్ గారు క్షుణ్ణంగా ఆలోచించి దాని మీద ఎవరి పొరపాటు, అధిక వర్షం వచ్చిన మాట కరెక్టే, దాని తర్వాత ఎక్కువ వరద వచ్చిన మాట కూడా కరెక్టే. కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని ముందు రోజు నుంచే ప్రాజెక్టు మొత్తం కూడా గేట్లు 3 ఎత్తేసి ఫ్రీ ఫ్లో పెట్టి డిప్లీట్ చేసి ప్రాజెక్టు ఖాళీ పెట్టొచ్చితే ఇంత ప్రమాదం జరగదనేది నిపుణులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు. సరే, జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టుకి ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి రేపు వచ్చే సీజన్లో పటిష్టవంతంగా ఇప్పుడు వచ్చినటువంటి వరదకు తగ్గట్టుగా డిజైన్ చేసి అవసరమైతే ఇంకా 2-3 గేట్లు పెంచైనా సరే మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటానని చెప్పి మరి అందుకనే ఈ రోజు వచ్చిన వరద కంటే ఎక్కువ పెట్టి ఇటువంటి గేట్లు ఇంకొక 2-3 పెట్టామనుకోండి, ఇప్పుడు 40 వచ్చింది, 70 వచ్చింది. దానికి నా కెపాసిటీ 40,000 క్యూసెక్లు అంటున్నారు. ఇయర్ 70,000 వచ్చిందంట. అవసరమైతే 80,000కి డిజైన్ చేసి రేపు భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా కూడా ఈ ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా చూసి నిపుణులు ఇంజనీర్లు పంపించి గోదావరి రివర్ బోర్డు తోటి కూడా పరిశీలింపజేసి వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారంగా నేను వచ్చినటువంటి వరదను అసెస్ చేసి ఈ వర్షపాతానికంటే ఎక్కువ వచ్చినా కూడా ఈ ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడి రేపు వచ్చే సీజన్లో కంప్లీట్ చేపిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. కలెక్టర్ గారు అందరినీ ఎన్ని ఎకరాలు నష్టపోయింది, ఎన్ని ఎకరాలు ఎస్టిమేట్ పెట్టింది, ఎన్ని ఎకరాలు పంట పోయింది అసెస్ చేయించారు. ఆ నివేదిక ప్రభుత్వానికి రాగానే 2-3 రోజుల్లోనే ఆ రైతులకి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంతో కొంత సహాయం చేస్తే ఆ రైతులు నిలబడతారు. ఇళ్ళు మునిగిపోయినాయి కానీ, ఇళ్ళు కూలిపోయినాయి కానీ ఏంటంటే ఇమీడియట్గా ఇవ్వమని చెప్పాం. నీళ్లు పట్టినటువంటి ఇళ్ళకి ఈరోజు 10 కేజీలు బియ్యం, ఆయిల్, కొంచెం పప్పు వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా వండుకోవడానికి ఇప్పటి వరకు భోజనాలు పెడుతున్నారు. ఆ 70 ఇళ్లలో ఉన్నటువంటి 250 మందికి ఏం చేయాలో ఆర్డీఓకి, కలెక్టర్ గారికి వాళ్ళు పరిశీలించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వమని కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతం నన్ను ఎత్తుకొని పెంచినటువంటి ప్రాంతం. ప్రతి వాగులో ప్రతి వంకలో నన్ను మోసుకెళ్లారు. మీ దయ వల్ల నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ మండలంలో నేను ఇక్కడ గెలిచినా గెలవకపోయినా మీ గాండ్ల అవ్వడం, కావడిగుంట్ల, గుమ్మడి వెళ్ళి మొన్న కూడా ఈ బ్రిడ్జ్ ఆగిపోయిందని తెలిస్తే మొన్న అధికారంలో నేను లేకపోయినా
ఆ ప్రభుత్వం మీద మందలిచ్చి ఆ బ్రిడ్జి కంప్లీట్ చేశా. అది ఇప్పుడు మరి అటు ఇటు అప్రోచ్లు పోసి, లేకపోతే ఇటు నుంచి నందిపాడు 3 నిమిషాల్లో పోవచ్చు, లేకపోతే నందిపాడు గూడెం ఆఖరికి గుట్టల మీద కూడా మీరు తిప్పారు, గుబ్బల మంగమ్మలు కూడా ఎక్కించారు. నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత నేను చేసే అవకాశం నాకు వచ్చింది. అందుకనే మీరు కష్టాల్లో ఉన్నారని చెప్పి, ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని చెప్పి నాకు తల్లడిల్లిపోయా. ఏమైనా ప్రమాదం జరుగుద్దేమో, ఎవరికన్నా ఏదైనా ప్రమాదం జరుగుద్దని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.